మనం ఏమైనా చిన్న పిల్లలమా? తెలీదా? లోకంలో తెలివిగా ప్రవర్తిస్తావే, లోకంలో బోలెడు కబుర్లు చెబుతావే, ఎదుటి వాళ్ళకి చాలా సలహాలు ఇస్తావే. ఇవన్నీ చేసి నీకు బల్లారాధన కంటే ముందు దిద్దుబాటు చేసుకోవాలనే సంగతి తెలీదా? లెక్కలేనితనం అంటే అదే. ఎరిగి ఎరిగి పడిపోవటం అంటే అదే. ప్రియులరా, ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. కానీ ఎరిగి ఎరిగి చెడిపోతే మాత్రం, తెలిసి తెలిసి చేస్తే మాత్రం మనం చాలా నష్టపోతాం. ఇది క్రైస్తవ ప్రపంచానికి తెలియాలి. అలాంటి సత్యాన్ని చూసే కన్నులు కావాలి. అది భక్తుడు రాసుకున్న పాట. నాకు నిన్ను చూసే కన్నులు దయచేయి ప్రభువా. నిరతము నేను నిన్ను చూడాలి. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా ఉండాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాల్సిందే. యేసు వైపు చూస్తే నువ్వు పడిపోవు. యేసు వైపు చూస్తే జారిపోవు. యేసు వైపు చూస్తే మునిగిపోవు. అలా మునిగిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా నిన్ను కాపాడగలిగే ఒకే ఒక హస్తం యేసయ్య హస్తం. ఆ యేసయ్య వైపు చూడు, యేసు వైపు చూడు. ఆ యేసు నిన్ను పడిపోకుండా కాపాడతాడు, దిగిపోకుండా కాపాడతాడు, నాశనం అయిపోకుండా కాపాడతాడు. అలాంటి కళ్ళు ఉండాలి నీకు. అలాంటి కళ్ళు ఉండాలి, అలాంటి నేత్రాలు ఉండాలి. ప్రభువా, నా నేత్రాలు సుఖ భోగాలపై కాదు, లోకాశలపై కాదు, అలా సోకకూడదు. నీ మహిమ మీద, నీ మహిమ దివ్య స్వరూపం చూసే ఆ కన్నులు నాకు దయచేయండి. ఆ కన్నులు నాకు దయచేయండి. ఈరోజు మనం ప్రార్థిద్దాం, ప్రభు అట్టి కన్నులను నాకు అనుగ్రహించండి అని దైవ సన్నిధిలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో దేవా, మరి బుధవారం, గురువారం, శుక్రవారం నీ సన్నిధిలో మేమందరం కూడా ప్రార్థనలో గడిపాం. ఇవి దిద్దుబాటు ప్రార్థనలుగా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు? మేము సరిచేయబడాలి అని, ఎందుకు మేము చక్కబడాలి అని, ఎందుకు నీకు మరింత దగ్గర అవ్వాలని ప్రభువా. అలాంటి ప్రక్రియలో మరి మా బిడ్డల్లో కొంతమంది చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రభువా, మీరే వారికి ఒక పాఠాన్ని నేర్పించాలి, మీరే వారికి బుద్ధి చెప్పాలి, మీరే వారికి పశ్చాత్తాపం కలిగించాలి. మొండి హృదయాన్ని తీసివేయండి ప్రభువా. ఓ మొండి హృదయాన్ని, గట్టి హృదయాన్ని తీసివేసి కోమలంగా చెయ్యండి. రాతి గుండెను తీసి మాంసపు గుండెగా చెయ్యండి. ఈరోజు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. నీ వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి మాకు సహాయం చేసి మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రియులరా, మనం 3 రోజుల పాటు దిద్దుబాటు ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నాం. మరి బుధవారం మొదటి రోజు కూడిక మరి చాలా చక్కగా జరిగింది. అలాగే రెండవ రోజు కూడికను కూడా దేవుడు చాలా గంభీరంగా మరి జరిగించారు. మీరు కూడా చాలా చక్కగా ప్రార్థన చేశారు, ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. అందును బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే ఈరోజు 3వ రోజు ప్రార్థనలో పాల్గొన్న అందరిని బట్టి ప్రభువును నేను ఎంతగానో దేవుని మహిమపరుస్తూ వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దిద్దుబాటు ప్రార్థన అనేది చాలా ముఖ్యం, చాలా అంటే చాలా ముఖ్యం. ఇది మన చర్చిలో రక్షణ పొందిన బిడ్డలు గ్రహించాలి. ముందుగా మన సంఘ బిడ్డలు ముందుగా గ్రహించాలి. ఆ తర్వాత మనం ఇతరులకు కూడా చెప్పగలుగుతాం. అది ఇక్కడ దిద్దుబాటు ప్రార్థన జరుగుతుంటే, మీరు వీధుల్లో తిరుగుతుంటే, రోడ్ల మీద తిరుగుతుంటే అది మంచి సాక్ష్యము కాదు. ఎవడైనా రక్షణ పొందినవాడు అయ్యో ఇలా దిద్దుబాటు చేసుకోకపోతే చాలా ఇబ్బంది, ప్రమాదము అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మాటలు పదే పదే గుర్తు చేయాలి. దాని వలన మీకు భయం ఉంది అనేది తెలియాలంటే మనం తూచా తప్పకుండా ఇవన్నీ కూడా చక్కగా పాటించాలి. దేవునికి స్తోత్రం. అలాగే
ఈ నెలలో మనం ఒక నియమం పెట్టుకున్నాం, ఒక షరతు పెట్టుకున్నాం మనం కదా. దైవ మందిరంలో ఒక షరతు పెట్టుకున్నాం. ఈ 3 రోజుల పాటు ఎవరైతే దిద్దుబాటు ప్రార్థనలో పాల్గొనలేకపోతారో వాళ్ళ ఇంటి దగ్గర వచ్చే నెలలో పెట్టాలి అని కదా. ఆల్రెడీ కొన్ని పేర్లు చూసేసాం. వచ్చే నెలలో మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందేమో, అది రేపు మనం బల్లారాధనలో డిసైడ్ చేస్తాం. దేవునికి స్తోత్రం. ఏ విధంగా చేతనైనా సరే దేవునికి దగ్గర చేయాలనేది ఓ తపన, ఓ తాపత్రయం, అంతే. దేవుని నామానికి స్తోత్రం. గత 3 దినాలుగా మనం తిరుగుబాటు అనే ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం. ఆ తిరుగుబాటు గురించి మొదటి రోజు చాలా విషయాలు నేర్చుకున్నాం, రెండవ రోజు కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. అన్ఫార్చునేట్లీ అది రికార్డ్ అవ్వలేదు. అది మన టెక్నీషియన్స్ నిన్న కూడా మిస్టేక్ చేశారు. వాళ్ళకు తెలియకుండా అయిపోయింది, రికార్డ్ అవ్వలేదు. ఈ రోజైనా అవుతుందని విశ్వసిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనకున్న ఆ చిన్నపాటి ఇన్స్ట్రుమెంట్స్నే మనం ఉపయోగించుకుంటున్నాం. చాలా చోట్ల కింద ఒక ల్యాప్టాప్ పెట్టుకుంటారు, పైన ఒక పెద్ద కెమెరా పెట్టుకుంటారు. ఇవన్నీ మనం సంపాదించుకోవటానికి ఇంకా మనకంత సామర్థ్యం ఇంకా రాలేదు. ఎందుకంటే ముందు మన మందిరం పూర్తవ్వాలి అని కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఈ మందిరపు పనులు పూర్తవ్వాలి అని అనుకుంటున్నాం. ఈ తలుపులన్నీ తెరిచేద్దాం అని అనుకున్నా కానీ పని ఇంకా అవ్వలేదు. అది చాలా బాధ అనిపించేస్తుంది. ఇక రేపైనా అవుతుందేమో అని మరి విశ్వాసంతో ఉన్నాం, నమ్మకంతో ఉన్నాం. రేపైనా అది పూర్తయిపోతే మనకు చాలా బాగుంటుంది. ఆ పనులు అయిపోతే తర్వాత తలుపులు కిటికీలు కూడా పెట్టడానికి ఆయన అంటే ఈ మిగతా పనులు కూడా చేసేయాలి. ఇవన్నీ కూడా త్వరగా అయిపోవాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా కట్టించకపోతే, యెహోవా పని చేయించకపోతే ఆ కట్టేవారి ప్రయాసం అంతా వ్యర్థమే. అందుకని దేవుడికి మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి. మంచిది. ఈరోజు 3వ పాఠంగా తిరుగుబాటు పార్ట్ 3 అన్నమాట. 2 పార్ట్లు ఎగిరిపోయినాయి, దాన్ని మనం ఏమీ చేయలేం. కానీ ఈరోజు మూలవాక్యంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. కొద్దిగా పెట్టాలనుకున్నాను, కొంచెం పెట్టాలనుకుంటున్నాను అమ్మా. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట ఎను పాపముతో సమానము. చాలండి. తిరుగుబాటు చేయుట పాపము. ఇది మనకు కావలసినటువంటి మాట. తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు పాపము చేసిన వాడితో సమానం. అది ఎవరినో పొడిసేస్తేనో లేకపోతే ఏదో పెద్ద దొంగతనం చేసేస్తేనో పాపం కాదు. నువ్వు తిరుగుబాటు చేస్తేనే అది పాపముగా బైబిలు చెబుతుంది. మనం పనిచేస్తున్న చోట కానీ, మనము ఎక్కడైనా సరే సంస్థల్లో కానీ, లేకపోతే కంపెనీస్లో కానీ, లేకపోతే ఎవరైనా ఒక ఇంటిలో కానీ, ఎక్కడైనా సరే మనం పనిచేస్తూ ఉన్నప్పుడు, లేదా చదువుకునే పిల్లలు తమ ఉపాధ్యాయుల దగ్గర కానీ, తమ పెద్దవాళ్ళ దగ్గర కానీ ఎదిరించటం, తిరుగుబాటు చేయటం అనేది బైబిల్ చెబుతుంది పాపము. చెప్పండి, తిరుగుబాటు చేయటం అనేది పాపం. మరి పాపము వలన వచ్చు జీతము మరణము అన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఈ తిరుగుబాటు అనే పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకుని ఎవరైతే నాశనం అయ్యారో అలాంటి ఒక 3 వ్యక్తుల గురించి నేను టూకీగా చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి వ్యక్తి తిరుగుబాటు చేసి మరి నాశనం అవటం, లేకపోతే తిరుగుబాటు చేసి దేవుని సన్నిధికి దూరమైనటువంటి అనేక మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారిలో మొట్టమొదటి వాడు, మనం గట్టిగా చెప్పుకొనవలసినటువంటి వాడు ఎవరయ్యా అంటే 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం. చాలా ఆసక్తికరమైన విషయాలు. మీరందరూ కూడా బైబిల్ తెరచి తప్పకుండా చూడాలి. 24వ అధ్యాయం తీశారా? 2వ రాజుల గ్రంథం అందరూ
మరి చదివేటప్పుడు అందరూ కూడా వినాలి, చాలా చక్కగా వినాలి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చదువుదాం. మొదటి వచనం. యెహో యాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను. యెహో యాకీము అతనికి దాసుడై 3 ఏండ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా, యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యోధా దేశమును నాశనము చేయుటకై దాని మీదికిని కల్దీయుల సైన్యములను, సిరియనుల సైన్యములను, మోయాబీయుల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను రప్పించెను. దేవునికి స్తోత్రం. యెహో యాకీము, చెప్పండి ఆయన పేరు. యెహో యాకీము అనే అతను. ఇతను గురించి బైబిల్ గ్రంథంలో ఇతని పేరుకు అర్థం ఏంటంటే యెహోవాయే స్థాపించును అని అర్థం. యెహోవా స్థాపించును అనే పేరైతే పెట్టుకున్నాడు. తన 25వ ఏట అతడు రాజుగా పట్టాభిషేకం పొందాడు. ఇతను రాజు అయినటువంటి యోషియా కుమారుడు. వీళ్ళమ్మ పేరు జెబూదా అని. వాళ్ళమ్మ పేరేంటి? జెబూదా అని. వాళ్లకు పుట్టిన కుమారుడు 25వ ఏట అతడు రాజ్య పరిపాలన చేయటం మొదలెట్టాడు. వాళ్ళ నాన్న దేవుని యందు కాస్త భయము భక్తి కలిగినవాడు, నీతి నియమాలు కలిగినవాడు. కానీ ఇతని తరానికి వచ్చేసరికి అతడు నీతి నియమాలను గంగలోకి తోసేసి అతనికి ఇష్టం వచ్చినట్టుగా జీవించాలనుకున్నాడు, తనకిష్టం వచ్చినట్టుగా పరిపాలన చేయాలనుకున్నాడు. ఒక పిచ్చోడు చేతికి రాయిస్తే వాడు ఎలా విసురుతాడో తెలియదు, ఎవరిని కొడతాడో తెలియదు. అలాగున పిచ్చోడు చేతికి రాయిచ్చినట్లుగా యెహో యాకీము చేతికి అధికారం వచ్చిన తర్వాత అతని యొక్క ఆగడాలు అంతా ఇంత కాదు, ప్రజలకు కంటి మీద కునుకు కూడా లేకుండా చేశాడు. అలా చేస్తున్న సందర్భంలో అతని గురించి చాలా విషయాలు బైబిల్లో మరి రాయబడ్డాయి. అక్కడే వ్రాశారు. తర్వాత అతను యుద్ధం చేయటం, ఆ యుద్ధంలో మరి ఓడిపోవటం, తర్వాత నెబుకద్నెజరు అనేటువంటి రాజు అతన్ని తీసుకుని వెళ్ళిపోవటం, ఇతని అజ్ఞానం వల్ల, ఇతడి పరిస్థితుల వల్ల అతడు ఓడిపోయిన పరిస్థితి, చేసేది లేక, తిరుగుబాటు చేయలేక, బలం చాలక లొంగిపోయాడు. అప్పుడు నెబుకద్నెజరు రాజు తన దగ్గర పెట్టుకున్నాడు. 3 సంవత్సరాలు అతడు నమ్మకంగా ఉన్నాడంట. అక్కడ 3 సంవత్సరాలు నమ్మకంగా ఉన్న తర్వాత అతడు ఏం చేశాడు అంటే అతని మీద తిరుగుబాటు చేశాడు. అరే 3 ఏళ్ళు బాగున్నాడు, ఆ తర్వాత యజమానుడి మీద తిరుగుబాటు చేయటం దేవుడికి నచ్చలేదు. మీ యజమానుల మీద తిరుగుబాటు చేస్తే దేవుడికి నచ్చదు. వెంటనే దేవుడు వాళ్ళ చేతికి అప్పగించేశాడు. వాళ్ళు అతని గురించి మీరు అధ్యాయం అంతా కూడా చదివితే చాలా అబ్బురపరిచే విషయాలు రాయబడ్డాయి. అతన్ని బంధించి ఎలక బోనుంటుందే, అమ్మాయి తనివిగా కూర్చోవాలి, ఎక్కడో చోట నువ్వు హర్ష కూర్చోవాలి, వాక్యం చెప్పేటప్పుడు అటు తిరగకూడదు అమ్మ. ఎలకలను బంధించడానికి బోను ఉంటుందే, అలాంటి ఒక పెద్ద బోనులో యెహో యాకీమును పెట్టి బంధించి అతని ముక్కుకు గాలం వేశారు. అతని ముక్కుకు గాలం వేసి లాక్కుంటూ తీసుకెళ్లారు అతన్ని. అతని యొక్క మరణం అత్యంత పాశవికంగా ఉంటుంది. పాపము వలన వచ్చు జీతం, ఇది వాక్యం చెప్పే విషయం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అతడు తిరుగుబాటు చేశాడు కాబట్టి అతడు ముక్కుకి ఒక గాలం లాంటిది కట్టేసి లాక్కెళ్ళిపోయి అక్కడ అతన్ని చంపేశారు. చంపిన తర్వాత ఒక దిక్కులేనోడు శవం ఉంటుందే, ఆ దిక్కులేనోళ్ళలాగా అతన్ని దూరంగా విసిరేశారు. అప్పుడు వీధుల్లో తిరిగే గాడిదలు ఉంటాయి కదా, ఆ గాడిద ఎక్కడైనా చచ్చిపోతే వాసన భరించలేక ఆ దారిలో ఉండేవాళ్ళు కానీ, ఆ పక్కన ఈ పక్కన ఉండేవాళ్ళు కానీ దాన్ని దూరంగా తీసుకెళ్ళి పాడేయటమో, లేకపోతే ఒక గొయ్యి తీసి అందులో
పాతి పెట్టేయటమో చేస్తారు. సేమ్ అలాగే యెహోయాకీమును అలాగున ఒక గాడిదకు సమాధి చేసినట్లుగా తనను సమాధి చేసి అత్యంత దారుణంగా అతని యొక్క జీవితం ముగించటం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే తిరుగుబాటు చేస్తే అది ఎంత పెద్ద పాపము అనేది ఈ పాఠం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. ఇది దిద్దుబాటు కాబట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకు మనం తిరుగుబాటు చేస్తాం. పెద్దోళ్ళు చెప్పినప్పుడు ఎదిరిస్తాం. అది ఆ, వీరత్వం అనుకుంటాం మనం, లేకపోతే ఏదో గొప్పతనం అనుకుంటాం. కాదు, నీలో కరుడు గట్టిన పాపం మెల్లమెల్లగా విత్తనం మొలిసి నీ నాశనానికి అక్కడ ఒక పునాది వేస్తాను. బల్లో మాస్టర్ కొడుతున్నాడు, మాస్టర్ని ఎదిరించాడు అనుకోండి, స్టూడెంట్స్ ఎదిరించి ఇంటికి వచ్చేసాడు అనుకోండి, వాళ్ళ నాన్న చాలా గొప్పగా చెప్పుకుంటాడు బయట, మా ఓడు మాస్టర్ని ఎదిరించేసాడంటరా, మా ఓడు అంత పెద్దోడిని ఇలాగన్నాడంటరా అలాగన్నాడంటరా అని అనుకుంటాం. కానీ వాడి నాశనానికి అది ఒక పునాది వేసుకుంటున్నాడు అనే సంగతి తెలియదు. యెహోయాకీము పెద్దవాళ్ళను లెక్క చేయలేదు. అలాంటి సమయంలో ఇంకొక గొప్ప సంగతి మీరు అందరూ గమనించాలి. ఆ రోజుల్లో ప్రవక్త ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా ఏం చేశాడంటే ఇతని చర్యలు చూసి బైబిల్ గ్రంథం తెచ్చి ధర్మశాస్త్రాన్ని వినిపిస్తుంటే అతడు కూర్చొని వింటూ ఉండేవాడు. 4 పుటలు చదివిన తర్వాత చాలు 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 ఇక చాలు. అందులో ఏమనుంది అంటే పాపము చేస్తే, తిరుగుబాటు చేస్తే, దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే, దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తే నాశనం అయిపోతాం. పశ్చాత్తాపపడాలి. తప్పు అందరూ చేస్తారు, పొరపాటు అందరూ చేస్తారు, కానీ పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుతున్నాడు, మనస్తాపాన్ని దేవుడు కోరుతున్నాడు. అలాగున పశ్చాత్తాప పడితే దేవుడు క్షమించి మరల పూర్వపు స్థితిని ఇస్తాడు అని చెబితే అది అతనికి నచ్చలేదు. వెంటనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇర్మియా గారి చేతిలో నుంచి లాక్కొని అతడు 4 ముక్కలుగా చేసేసి దాన్ని ఒక కొంపటిలో వేసి కాల్చేశాడు. యెహోయాకీము అంత భయంకరంగా తిరగబడిన అతన్ని చావు అంత దారుణంగా ముగియటం మనం చూస్తాం. ఇలాంటి విన్నప్పుడు అసలు చదువుతున్నప్పుడే నాకు ఒళ్ళు గగురు పొడిచిందనమాట. అబ్బో, దేవుడి అంటే తిరుగుబాటు అనేది ఎంత పెద్ద పాపం అనేది, ఎంత పెద్ద పాపం అనేది. అందుకనే తిరుగుబాటు స్వభావం. కొంతమంది కళ్ళతో మెర్రును చూస్తారే, ఎవరైనా బుద్ధులు చెబుతుంటే, ఎవరైనా గద్దిస్తుంటే, తిరుగుబాటు మనలో అణిచేయాలి, అలాంటి దాన్ని తీసి పడేయాలి. ఈ రాత్రి ఈ దిద్దుబాటు ప్రార్థనలో ఇలాంటి స్వభావం ఎవరిలోనైనాను ఉంటే దయచేసి దాన్ని తీసివేయమని ఇప్పుడే మోకరించి యేసయ్యకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నాలో తిరుగుబాటు స్వభావం ఉండకూడదు అని. దేవుని నామానికి స్తోత్రం. ఇది మొదటి విషయం. అలాగున అతడు నాశనం అయిపోయాడు. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో యూదా అని ఒక వ్యక్తి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యూదా అనే పేరుకు అర్థం స్తుతి అని అర్థం, దేవుని స్తుతించాలి అని అర్థం. అలా స్తుతించాలి అనే అర్థం కలిగినటువంటి అతను పేరైతే బాగుంది కానీ తన యొక్క తీరు అస్సలు బాగోలేదు. లూకా సువార్త 23వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ ఒక మాట ఇలాగూ రాయబడి ఉంది. ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరీ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని దీనికంటే ముందు అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 37వ వచనం. తరువాత జనసంఖ్య రాస్తున్నటువంటి దినములలో గలిలీయుడైన యూదా, అతను ఎవరైనా గలిలీయుడైనటువంటి యూదా ఒకడు వచ్చి ప్రజలను
తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. చాలండి. బైబిల్లో 14 మంది యోధాలు ఉన్నారు. యోధాలు 14 మంది ఉన్నారు బైబిల్లో. అందులో గలిలీయుడైనటువంటి యోధా ఇతను. మనందరికీ ఒక యోధా తెలుసు. ఎవరైనా? ఇస్కరియోతు యోధా. అతను కూడా ఒక విధంగా తిరుగుబాటు చేసినట్టే కదా. యేసు ప్రభు దగ్గర ఉంటూనే ఆయన మీద తిరుగుబాటు చేసిన ఒక అత్యంత దుర్మార్గుడు ఆయన. కాబట్టి ఈ యూదా ఆ రోజుల్లో యెహోవా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కొందరు, యేసు ప్రభుని నమ్మేవాళ్ళు కొందరు, పునరుద్ధాన్ని నమ్మేవాళ్ళు కొందరు, పునరుద్ధానం లేదని నమ్మేవారు కొందరు. ఇలాగ కొన్ని వివాదాలు తలెత్తిన సందర్భంలో ప్రజలను తప్పుదోవలోకి నడిపించిన ఒక మహానుభావుడు యోధా అనే అతను. అధికారుల మీద, పై అధికారుల మీద, ప్రధాన యాజకుల మీద తిరుగుబాటు చేయటానికి అతడు ప్రజలను ఏం చేశాడట? ప్రేరేపించాడు, పురికొల్పాడు. చూడండి, అజ్ఞానం వలనో లేకపోతే మరి పరిస్థితి బాగోకో ఒక్కొక్కడు ప్రజలను చెడ్డ మార్గంలోకి నడిపించడానికి ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరణ వలన ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కాలంలో అలా తిరుగుబాటు చేసిన వారు గొప్ప వధకు గురైపోయి, అనవసరంగా నీ మాట విని మేము మంచి పేరు చెడగొట్టుకున్నాం కదా, మా భర్తలను పోగొట్టుకున్నాం కదా, మా కుటుంబస్తులను పోగొట్టుకున్నాం కదా అని అతని గురించి చరిత్ర గ్రంథాల్లో రాశారు. బైబిల్లో ఇతని గురించి ఇక్కడ తప్ప ఇంకొక చోట ఎక్కడ ఉండదు. ఇతని గురించి లేదు. కానీ ప్రజలను తిరుగుబాటు చేయటానికి అతడు ప్రేరేపించాడు. దీన్ని మనం సంఘపరంగా ఆలోచన చేస్తే, ఒకడికి ఇష్టం లేదనుకోండి. మొన్నే ఒక దైవజనుడు చెప్పిన సాక్ష్యం విన్నాను నేను. పాపం ఫోన్లో దాదాపుగా 1.5 గంటల సేపు అతను మాట్లాడి తన సాక్ష్యాన్ని చెబుతూ చాలా చాలా అంటే చాలా, అది ఆ సాక్ష్యం వింటే కొంతమంది గుచ్చుకుంటుందేమో, కొంతమందికి తాకుద్ది. అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలా పెద్ద అయినా అతనికి మానసిక వేదన కలిగించేసి తనతోనే ఉంటూ అన్ని చక్కబెడుతూ ఉన్నటువంటి అంటే కుడి భుజంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక చెడ్డ బుద్ధితో అతడు చేసిన వెన్నుపోటుకు అతడు కలిగించిన తీవ్రమైన నష్టానికి ఆ పాస్టర్ గారి యొక్క భార్య టెన్షన్తో పాపం పక్షవాతం వచ్చేసిందట. వెంటనే ఆసుపత్రిలో పెట్టారు. ఎవ్వరికీ తెలియదు, ఆ ఊర్లో ఎవ్వరికీ తెలియదు. తనకు, తన భార్యకు తప్ప ఆఖరికి తన కుమారుడు కూడా చెప్పలేదంట. వాళ్ళు కుమారుడు ఏమైపోతాడో అని చెప్పి, వాళ్ళ కుమారుడు ఎక్కడో దూరంగా ఉంటాడు, ఏదో చిన్న జాబ్ చేస్తున్నాడు. కుమారుడు కానీ కోడలు కానీ ఎవరికి తెలీదు. ఒకడు చేసిన తీవ్రమైన నష్టం. వాడు చెడిపోవటం మాత్రమే కాకుండా సంఘంలో ఉన్న చాలామందిని చెడగొట్టేశాడు, చెడ్డ ప్రేరేపణ కలిగించేశాడు. అలా కలిగించటం వల్ల మరి అలా కలిగించిన వాడు దుస్థితి, వాడి యొక్క చివరి జీవిత మజిలి ఎలా ముగుస్తుందో నాకు తెలియదు. కానీ వాక్య ప్రకారంగా మాత్రం తిరుగుబాటు చాలా పెద్ద పాపం. దేవుని దయ వల్ల కాళ్ళు చేతులు ఏమీ లాగేయలేదు, వెంటనే తీసుకెళ్ళారు. కాబట్టి మందుల వల్ల కాస్త సరిచేయబడింది. కానీ జీవితాంతం కూడా మందులు వాడాలి అని చెప్పారు. మా కుమారుడు కూడా తెలియకుండా వాడుతున్నానయ్యా, ఇలాగుంది నా పరిస్థితి, మా సంఘం పరిస్థితి ఎలా ఉందని ఓ దైవజనుడు నాకంటే పెద్ద వయసు అయినా నాకు చెప్పి బాధపడుతుంటే చాలా నాకు దుఃఖం అనిపించింది. ఒకడు ఉంటాడు మంచి కార్యాలు చెడగొట్టడానికి, వనమంతా చెడపడానికి ఒక కోతి చాలు అన్నట్టుగా ఎవడో ఒకడు ఉంటాడు. అలాంటి స్వభావం మనలో ఎవరికి రాకూడదని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా గత రాత్రి మనం గుర్తు చేసుకున్నాం, ఇక టైం లేదు కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. ఆకాను గురించి మనం చెప్పుకున్నాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఆకాను శపితమైన దానిని దాచుకోవటం వల్ల, అంటే ఒక విధంగా పాపం దాచుకోవటం వలన,
పాపాన్ని దాచుకొని ఒప్పుకోకపోవటం వలన, ఒప్పుకొని దానిని విడిచిపెట్టకపోవటం వలన. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. హర్ష, కూర్చోవాలి, నువ్వు మళ్ళీ లేచావు, కూర్చోవాలి. 28వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా, ఆ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. మరలా అందరూ చెప్తారు ఈ మాట. 1 2 3 స్టార్ట్. ఇంకొకసారి కొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి. దీని అర్థం ఏంటంటే, పాపం చేసి ఉండొచ్చు, మనం దోషం చేసి ఉండొచ్చు, అనకూడని మాట అనేసి ఉండొచ్చు. కొన్నిసార్లు మనకు కొంచెం నోటి దురద అంటారే, ఆ నోటి మాట కూడా చాలా పాపంగా పరిగణించి తీవ్రమైన నష్టాన్ని మనకి కలగజేస్తుంది. వాటిని ఈ రాత్రి నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే రేపు బల్లను సమీపిస్తావు కాబట్టి. బల్లను సమీపించే ముందు ఒప్పుకొని మనలను మనము శుద్ధి చేసుకునే, ప్రభువా, తిరుగుబాటును గురించి 3 దినములుగా మేము నేర్చుకున్నాం. అయ్యో, తిరుగుబాటు చేయటం వల్ల ఎంత తీవ్ర నష్టం జరిగింది. ఆకాను శపితమైన దానిని దాచుకోవటం తిరుగుబాటు అనే పాపంతో పోల్చాడు దేవుడు. తను చనిపోవటం మాత్రమే కాక తన వల్ల, తన దోషం వల్ల తన కుటుంబస్తులు కూడా, తన సంతానమంతా కూడా చంపబడ్డారు. అంటే శాపం కొని తెచ్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దైవ సన్నిధిలో ఉన్న మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేద్దాం. మిస్టేక్స్ని మిస్టరీలుగా ఉంచకండి. మనసు విప్పి, హృదయం విప్పి, ప్రభువా, ఇదిగో నా అజ్ఞానానికి సిగ్గుపడుతున్నాను, నా అవిధేయతకు సిగ్గుపడుతున్నాను, నన్ను దీవించండి ప్రభువా, నన్ను క్షమించండి అని మనందరం కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజే ఒక సాక్ష్యం విన్నాను. ఒక అతను చెప్పాడు, కరోనా టైంలో వాళ్ళ బాబుకి ఇబ్బంది అయితే 3,75,000 బిల్లు వేశారట. అతనికి ఒక ఆధార్ కార్డు లేదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. ఒక ఆధార్ కార్డు లేదు, ఒక రేషన్ కార్డు లేదు, ఒక బంధువులు లేరు, మిత్రులు లేరు, ఒక అద్దె కొంపలో ఉంటున్నాడు. కానీ ఒకే ఒకటి నమ్మాడు, దేవుని మీద ఆధారపడ్డాం. దేవుడు అతను చెప్పిన ఒకే ఒక మాట, నిజంగా దేవుని మీద ఆధారపడితేనండి అద్భుతంగా దేవుడు అనుకోకుండా సహాయం చేస్తాడు. అతను మనిషి చూస్తే చాలా ఇదిగా అనిపించింది, కానీ చాలా ఇదిగా అనిపించింది. దేవుడు అంత అద్భుతం చేశాడు. నిజంగా చాలా మంచి సాక్ష్యం అనమాట, చాలా మంచి సాక్ష్యం. ఎవరెవరి దగ్గరకు వెళ్దాం రండి, అడుగుదాం రండి అని అంటే, ఇతనికి అలా వెళ్ళటానికి కూడా అసలు ఎవరో తెలియదు, ఇతనికి అడగడానికి కూడా. కానీ అతనికే తెలియకుండా ఎవరో ఒక అతనికి చెప్పడం, ఆయన వచ్చి కరెక్ట్గా 3,75,000 కూడా ఆసుపత్రిలో కట్టి అతని బాబుని విడిపించడం ఎంత గొప్ప అద్భుతమో చూడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమ. అనూహ్యమైన సహాయం, అద్భుతమైన సహాయం దేవుడు అనుగ్రహం. ఆయన మీద ఆధారపడ, టోటల్గా డిపెండెన్సీ ఆన్ గాడ్, ట్రస్ట్ ఇన్ గాడ్, అంతే, ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీద నమ్మటం, విశ్వసించటం మనకు గొప్ప కార్యాలు చేస్తాయి. కాబట్టి తప్పిదములను ఒప్పుకుందాం, అతిక్రమంలో ఒప్పుకుందాం, వాటిని విడిచిపెడదాం, దేవుడిచ్చే గొప్ప కనికరమును పొందుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడాలి. పుస్తకాలన్నీ మూసేయండి, అందరూ లేచి నిలబడండి. చివరిగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనము ముగిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నా యొక్క మరి తప్పిదములను ఒప్పుకుంటున్నాను. నా వల్ల నా కుటుంబం నష్టపోకూడదు, నా వల్ల నా కుటుంబానికి దీవెనే రావాలి తప్ప ప్రభువా శాపం రాకూడదని
దైవ సన్నిధిలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తారా? ఒక్క నిమిషం ప్రార్థన చేయాలి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పాలి, అందరూ చెప్పాలి. కళ్ళు మూసుకోవాలి. ఎవరు కళ్ళు తెరవకూడదు. చివరిగా ప్రార్థన చేస్తున్నాం. 3 రోజుల పాటు దిద్దుబాటు చేసుకున్నాం. ఎవరైనా చేసుకోలేదేమో జాగ్రత్త. ఎన్ని లోతైన విషయాలు మనం అధ్యయనం చేశామో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని యొక్క నామం పేరట ఇదిగో ఒక తండ్రిని ఎదిరించాడు ఒకడు, ఇంటిని ఎదిరించాడు ఒకడు, ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత పశ్చాత్తాప పడ్డాక అతడు జీవితం బాగుపడింది. దేవునికి స్తోత్రం. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి, అన్యాయమైపోయే పందులు సహ తినే అలడను వేదన. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలను కోపించి వెళ్ళితి, కూలీవానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరునూ లేరు, క్షమించి బ్రోవుము. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరునూ లేరు, క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, చూపించు కంటికి. ప్రభువా, నన్ను క్షమించండి. నేను తిరిగి వస్తున్నాను. ఇక నన్ను ఎప్పుడు సిగ్గుపడనివ్వకండి. ఆహారం లేకుండా చేయకండి నాయన. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పెట్టకండి నాయన. దేవా, నేను నీ బిడ్డను. తిరిగి నాకు స్వాస్థ్యం కావాలి. నీకు దూరం అవ్వకూడదు నాయన. ఇప్పటికే జరిగిన అన్యాయం చాలు నాకు. ఇప్పటికే నేను నష్టపోయింది చాలు. ఇక ఈ దరిద్రాన్ని నేను భరించలేను. ఈ దౌర్భాగ్య స్థితిని భరించలేను. ఈ దౌర్భాగ్య స్థితి నాకొద్దు ప్రభువా. ఈరోజు ఇదిగో నీ సన్నిధిలో మోహకరించి ప్రార్థిస్తున్నాను, నిలబడి ప్రార్థిస్తున్నాను. నా హృదయంలో నీకు చోటిచ్చి ప్రభువా, నీకు చోటిచ్చి నాయన నన్ను సరిచేయమని అడుగుతున్నాను. సరిచేయండి, చక్కపరచండి ప్రభు, చక్కపరచండి. మీరే మహిమను పొందండి. అందరూ ప్రార్థన చేద్దాం. ఒకే ఒక్క 2-3 సెకండ్లు మీరు ప్రార్థన చేయండి. నేను వెంటనే మీ స్వరం వినబడాలి. నిజంగా పశ్చాత్తాపడటం అంటే సిగ్గుపడాలి. ఓ, ఆ చిన్న కుమారుడు చాలా సిగ్గుతో బిడియంతో తండ్రి దగ్గరికి రాలేకపోయాడు, కానీ చివరికి తెగించి వచ్చేసాడంటే మనసులో ఇంకేది పెట్టుకోలేదు ఆయన. చెప్పండి, యేసయ్యకి ఎందుకు దూరం అయ్యారో చెప్పండి. ఎందుకు రెగ్యులర్గా రాలేకపోతున్నారో చెప్పండి. యేసయ్య బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. శరీర క్రియలన్నీయు నాలో నశింప జేయుమయా. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. శరీర క్రియలన్నీయు నాలో నశింప జేయుమయా. జీవనదిని నాడు దయములో ప్రవహింప జేయుమయా. జీవనదిని నాడు దయములో ప్రవహింప జేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. చెప్పాలి, గట్టిగా చెప్పాలి.
చప్పలు కొట్టాలి గట్టిగా, చప్పలు కొట్టాలి గట్టిగా. అభిషేకం చేయమయ్యా. నీరసంగా ఉండకండి, నీరసంగా ఉండకండి, నీరసంగా ఉండకండి. ఒప్పుకోండి, ఒప్పుకోండి దేవుని సన్నిధిలో ఒప్పుకో. యేసయ్యా నేను నీకు దూరం అవుతున్నా, యేసయ్యా నీకు దూరం అవుతున్నా. అమ్మా చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి. ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని ఆమేన్ హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ప్రవహింపజేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ఒప్పుకుంటున్నాం, ఒప్పుకుంటున్నాం, ఒప్పుకుంటున్నాం. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యేసయ్యా క్షమించండి, యేసయ్యా క్షమించండి, యేసయ్యా క్షమించండి, యేసయ్యా క్షమించండి, యేసయ్యా క్షమించండి. క్షమించండి ప్రభువా, క్షమించండి నాయన, క్షమించండి ప్రభువా. ఇంకా కొంతమంది చాలా నీరసంగా ఉంటున్నారు. చప్పట్లు కూడా కొట్టలేనంత బలహీనత కొంతమందికి. మనసు ఇక్కడ లేదేమో, మనసు ఇక్కడ లేదేమో, అదొకేళ రాయేమో, మోడు బారిపోయిందేమో, బండ బారిపోయిందేమో. అమ్మా మెత్తన చేయబడాలి. గాయం మెత్తన చేయబడితేనే స్వస్థత వస్తుంది. విరిగి నలిగితేనే స్వస్థత వస్తుందమ్మా. ఇది మీరు నమ్మాలి, ఇది మీరు నమ్మాలి. దావీదు పాపం చేసిన తర్వాత నా దగ్గర ఆస్తుంది నాయన, గొర్రెల మందలు ఉన్నాయి నాయన, నీకేది కావాలంటే అది మొక్కుబడికి ఇచ్చేస్తాను నాయన అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నేను బలిని మాత్రం కోరను. నీ మనసు నలగాలి, నీ హృదయం విరగాలి, పశ్చాత్తాపం కలగాలి. అది నాకు కావాలి. నీలో పశ్చాత్తాపం కలగాలి. ఆ పశ్చాత్తాపం కావాలి నాకు. ఒకసారి నోరు తెరిచి యేసయ్యా నా అవిధేయతను క్షమించడం చెబుతారా తల్లి? ప్రభువా నా అవిధేయతను క్షమించండి, నా అవిధేయతను క్షమించండి, నా అవిధేయతను క్షమించండి, నా అవిధేయతను క్షమించండి, నా అవిధేయతను క్షమించండి. ప్రేమగల తండ్రి మీకు వందనాలు ప్రభు. ఈ రాత్రి ప్రభు తిరుగుబాటును గూర్చి 3వ రోజు చక్కగా ధ్యానం చేయడానికి మీరు ఎంతో సహాయం చేశారు. అందుకొరకు స్తోత్రాలు. ఇదిగో బిడ్డలందరూ నీ వాక్యాన్ని విన్నారు. తిరుగుబాటు చేసిన యెహోయాకీము అత్యంత దారుణంగా నశించిపోయాడు. తిరుగుబాటు చేసి శపితమైన దాన్ని దాచుకున్న ఆకాను అత్యంత ఘోరంగా తను తన పిల్లలతో సహా తన సంతానంతో సహా మరణించాడు. తిరుగుబాటు ప్రేరేపించిన యూదా చరిత్రలో కనపడకుండా పోయాడు. ఇలాంటి విషయాలు ధ్యానం చేసిన మేము తిరుగుబాటు అనే పాపమునకు దూరంగా ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో క్రమాన్ని పాటించకపోవటం తిరుగుబాటు, చెడుతనం చేయటం తిరుగుబాటు, దేవునికి దూరంగా ఉండటం తిరుగుబాటు. అలాంటి పాప నుండి దూరం చేయబడి దేవునికి దగ్గర చేయబడుదురుగాక. ప్రజలందరూ మారు మనసు పొందుదురుగాక. నీకు మరింత దగ్గరగా జీవించుదురుగాక. అలాగే ప్రభు గాలి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు అమెరికన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మరి అతని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అతనికి మీ చిత్తమైతే ప్రభువ శక్తిని దయచేయండి, సత్తువు దయచేయండి, స్వస్థతను అనుగ్రహించండి, స్వస్థతను దయచేసి మీరే మహిమను పొందమని. తిరిగి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. మాకు కావలసిన ప్రతి అవసరతలు మీరు తీర్చండి. అలాగే రేపు మీ చిత్తమైతే ఇదిగోనైనా మరి పగలు మందిరపు పని జరుగుతుందని అనుకుంటున్నాం. అలాగే రాత్రికి బల్లారాధన కార్యక్రమం అన్ని సక్రమంగా మర్యాదగా జరుగునట్లుగా చేసి మీరే మహిమ పొందమని, మీ సేవకునైనా నా ప్రార్థన ఆలకించి అంగీకరించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించండి. మమ్మ శోధంలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఎక్కడ కూడిన మనకు లోకములున్న పరిశుద్ధులందరికీ ఆయన వచ్చు పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే చాయ్, ప్రవేశ రక్తమే చాయ్, ప్రవేశనాములకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. రేపు యథాప్రకారంగానే మనకు బలారాధన ఉంటుంది. రేపు వాహనం ఉంటుంది, మరి ఎవరికి ఇబ్బంది ఉండదు. సమయానికి మీరు క్యాచ్ చేసి 7:30 గంటల కంటే ముందే రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఓకేనా? గాడ్ బ్లెస్.